హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇసుక కుంభకోణం కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బయట నమోదవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి ఏంటి ఇసుక కుంభకోణం, ఏం జరిగింది అప్పుడు, మరి ఇప్పుడు ఈ విషయంలో ఏం జరగచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది కూడా ఐరనీ అంటారు. మామూలుగా ఐరనీ అంటే ఏంటంటే ఒకప్పుడు ఏం జరిగిందో అదే. అట్లాగే ఫ్రెంచ్లో డిజావు అంటారు. డిజావు అంటే ఒక అనుభవాన్ని ఆల్రెడీ మనం అనిపించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సో అలాంటిదే ఇప్పుడు చూస్తే గతంలో ఇదే ఇసుక కుంభకోణం, ఇదే మద్యం కుంభకోణం చంద్రబాబు మీద జగన్ పెట్టాడు. సో ఫ్రీ ఇసుక అని చెప్పి పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగిందని జగన్ పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం ఈ రెండు జగన్ మీద పెట్టాడు. ఆల్రెడీ సిఐడికి అప్పగించాడు. గతంలో కూడా చంద్రబాబుని అరెస్ట్ చేసింది కూడా సిఐడినే. అట్లాగే రామోజీరావు మీద కూడా సిఐడిని ప్రయోగించాడు జగన్. ఇప్పుడు అదే సిఐడి రివర్స్లో జగన్ మీదకి వెళ్ళింది. ఇక్కడ అందుకనే రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్ అనేది పర్మనెంట్ కాదు. పవర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నువ్వేదో అబ్సల్యూట్ పవర్ఫుల్ అనుకుంటే నీ పవర్ కాదు అది. వ్యవస్థల బలాన్ని నీ బలం అనుకుంటున్నావు. ప్రజలు ఇచ్చిన బలాన్ని తన బలం అనుకోవడం వల్లే ఇవి జరుగుతుంటుంది. ఇది ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అందుకని ఫ్రాయిడ్ నాకు చాలాసార్లు గుర్తొస్తుంటాడు. ఫ్రాయిడ్ ఏమంటాడంటే చరిత్ర నుంచి, అనుభవాల నుంచి ప్రజలు ఏమి నేర్చుకోరు అంటాడు ఫ్రాయిడ్. అందుకని సేమ్ తప్పులు చేస్తుంటారు, రిపీట్ చేస్తుంటారు అని చెబుతాడు. సో అదే వీళ్ళ విషయంలో జరుగుతుంది. వీళ్ళకి తెలీదా, ఇప్పుడు జగన్కి తెలీదా మళ్ళీ మనం 5 ఏళ్ల తర్వాత మనం రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నప్పుడు ప్రతీకారము లేకపోతే విధ్వంసము, ప్రత్యర్థుల్ని వేధించడం అనేది చేయకుండా ఉంటే మనకి రేపొద్దున మనం ఓడిపోతే మనకి జరగకుండా ఉంటుందని ఆలోచించాలి కదా. కానీ అతను ఆలోచించాల. ఏదో తాను ఒక 30 ఏళ్ళు పరిపాలిస్తున్నట్టు మొత్తం వేధించడం మొదలుపెట్టాడు. ఇది జగన్ ఒక్కడే కాదు, మోడీ ఏం చేస్తున్నాడు? మోడీ 5,000 కేసుల పైన ఇప్పటి వరకు ప్రత్యర్థుల మీద పెట్టాడు, పొలిటికల్ పార్టీల మీద. రేపు పొద్దున మోడీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? మోడీని వదులుతారా వీళ్ళు? ఇండియా కూటమి మోడీని కూడా ఏదో కేసులు పెట్టి ఆయన 8 ఇయర్స్లో కూడా జైలుకి పంపిస్తారు గ్యారంటీగా. అంటే అధికారం లేనప్పుడు, నువ్వు అధికారం ఉన్నప్పుడు మిడిసిపడితే అధికారం లేనప్పుడు ప్రత్యర్థులు కూడా వదలరు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి కాంగ్రెస్ చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అమిత్ షాని 3 నెలలు జైల్లో పెట్టారు. అమిత్ షా హోమ్ మినిస్టర్ కాగానే చిదంబరంని 3 నెలలు జైల్లో పెట్టాడు. అంటే ఇది ఈ పొలిటికల్ వెండెట్ అంటారు దీన్ని. ఈ పొలిటికల్ వెండెట్ అనేది ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది. ఇది ఏమైందంటే పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది పోయేసి ఈ తన ఇండివిజువల్ సెంట్రిక్ పాలిటిక్స్ అనేది పెరగడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్. యాక్చువల్గా ఇండియాలో కూడా అది పెరిగింది. సో పెరగడంతో ఏమైందంటే ఎవరు కూడా మనం చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగమా లేదా అన్న క్రైటీరియా లేదు ఎవరికి. మనకు ఉపయోగమా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఇందులో 2 ఉంటాయి. ఒకటి టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ అంటారు. టాక్టిక్స్ ఏమో ఇమ్మీడియట్గా జరిగే వాటికి అప్లై చేసేది, వ్యూహం ఏమో లాంగ్ టర్మ్లో ప్లాన్ అనమాట. సో అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ తమ గెయిన్స్ కోసం ఏది ఉపయోగమో దాన్ని చేస్తున్నారు. ఇందులో ఒకటి ఏంటంటే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. నిజానికి ఈ కేసులన్నా ముందుకు తీసుకెళ్ళి శిక్షలు పడే విధంగా చేస్తారంటే ఎవరు చేయరు. మళ్ళీ అంటే లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళరు. ఈ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటారు కదా, ఈ ప్రాసెస్లో వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంటారు. సో ఇప్పుడు చంద్రబాబు ఒక పొలిటికల్ లీడర్గా ఆయనకున్న లక్ష్యం ఏంటంటే జగన్ని మనల్ని ఎలాగైతే జైల్లో పెట్టించాడో జగన్ కూడా జైల్లో పెట్టించాలి. అదొకటి. అందులో రెవెంజ్ ఉంది. రెండోది తన లాంగ్ టర్మ్ ప్రయోజనాలు ఉన్నాయి. పొలిటికల్ పార్టీగా జగన్ని దెబ్బతీసేస్తే తనకు, తన వారసుడు లోకేష్కు ఇంకొక 10-20 ఏళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చంద్రబాబుకు ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్. ఇప్పుడే చేయాలి అది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఢిల్లీ స్థాయిలో కానీ ఇక్కడ కానీ అబ్సల్యూట్గా పవర్ ఉంది. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ సాధ్యం కాకపోవచ్చు. నెక్స్ట్ ఇండియా కూటమి అధికారంలోకి రావచ్చు. అప్పుడు మనకి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు జగన్ని కంప్లీట్గా తొక్కేయాలి. ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు, తొక్కలేదని ఆయనకి అనేక శక్తులు, తెలుగుదేశం శక్తులు, ప్రెజర్ కూడా ఉంది. ఓపెన్గానే ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాశాడు కదా, తొక్కేయడం తక్షణ కర్తవ్యం జగన్ అని. సో ఆ ప్రెజర్ చంద్రబాబు మీద కూడా ఉంటుంది. ఆయన ఒకవేళ జగన్ని తొక్కద్దు అనుకున్నా కూడా ఆయన చేయకుండా ఉండలేడు. ఎందుకంటే ఆయన మీద అంత ప్రెజర్ ఉంటుంది.
రెండోది పొలిటికల్గా ఆలోచించినప్పుడు కూడా ఆయనలాగే అందరూ కూడా ఆలోచిస్తున్నారు కదా. జగన్ కూడా అదే అనుకున్నాడు, చంద్రబాబును కంప్లీట్గా తొక్కేస్తే లోకేష్ ఇప్పటికిప్పుడు నాయకుడికి ఎదగలేడు, సో మనకి తిరుగుండదని జగన్ కూడా అనుకున్నాడు. అది ఫెయిల్ అయింది. మోడీ కూడా అదే అనుకున్నాడు. మోడీ కూడా మొత్తంగా ఫెయిల్ కాలేదు, కానీ అదేదో ప్రాణహాని తప్పి కన్నులొట్టబోయి ఏదో బతికారని అంటారు కదా, అలాగా కొంతవరకు అతను కొద్దిగా దివ్యాంగుడు అయ్యాడు. కంప్లీట్గా ఆయన నడిచే పరిస్థితి లేదు. వాళ్ళెవరు చెప్పినట్టు ఊతకర్రల మీద నడుస్తున్నాడు మోడీ. సో నెక్స్ట్ ఆ ఊతకర్రలు కూడా లేకపోవచ్చు నెక్స్ట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే సేమ్ జగన్ ఏదైతే కుంభకోణాలు అనే పేరుతో చంద్రబాబుని ఇరికిచ్చాడో, ఇప్పుడు చంద్రబాబు జగన్ని అదే విధంగా ఇరికిస్తున్నాడు. అప్పుడు జగన్ కంటే ఇప్పుడు చంద్రబాబు మోర్ పవర్ఫుల్. ఎందుకంటే అప్పుడు జగన్ మాట మోడీ విని చేసే పరిస్థితులు లేడు. ఇప్పుడు చంద్రబాబు మాట మోడీ వినే అవకాశం ఉంది. ఓన్లీ మోడీ జగన్ని ఏదన్నా కొంతన్నా సేవ్ చేయాలంటే ఇతనికి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు మోడీకి అవసరం కాబట్టి ఆ మేరకు మాత్రమే జగన్కి ఏదన్నా కొంత అడ్డుగా ఉండొచ్చు తప్ప కవచంగా ఉండొచ్చు. అది కానీ తగ్గితే ఆటోమేటిక్గా జగన్కి క్లియరెన్స్ వస్తుంది. సో చంద్రబాబు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబుకి ఏంటంటే న్యాయ వ్యవస్థలో కూడా ఆయనకున్న పట్టు ఎవరికి లేదు. సో అందుకని ఇప్పుడు చంద్రబాబు తెలివిగా ఏం ప్లాన్ చేస్తున్నాడంటే ఇతన్ని ఈడీలోకి ఇరికించాలి. పిఎంఎల్ఏ చట్టం మనం అనేకసార్లు మాట్లాడాను నేను. పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే బెయిల్ రావడం చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో ట్విన్ కండిషన్స్ ఉంటాయి. బెయిల్ రావాలంటే ఆ వ్యక్తి ముద్దాయి నిర్దోషని తాను నిరూపించుకోవాలి కోర్టులో. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. కోర్టు కూడా బిలీవ్ చేయాలి ఇతను నిర్దోషని. అంటే బెయిల్ అప్పుడు సో మామూలుగా బెయిల్ ఇవ్వడానికి ఏముంటుంది, ఈ వ్యక్తి బెయిల్ ఇస్తే ఫ్లైట్ రిస్క్ ఉందా, అంటే విదేశాలకు ఏమైనా పారిపోతాడా, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడా, సాక్షుల్ని బెదిరిస్తాడా, ఈ 3 అంశాలను మాత్రం పరిగణలోకి జనరల్గా తీసుకొని ఉంటుంది. అందుకని ట్రయల్ లాగా నడపద్దండి బెయిల్ అప్పుడని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ పిఎంఎల్ఏ వచ్చేసరికి అది ఒక రకమైన మినీ ట్రయల్ లాగా అయిపోతుంది. అంటే ఆ వ్యక్తి నిర్దోషాన్ని నమ్మితే కానీ జడ్జి బెయిల్ ఇవ్వలేరు. పిఎంఎల్ఏ చట్టము అటువంటిది, అది రికరస్ యాక్ట్ అనమాట. రెండోది బయటికి వదిలిన తర్వాత కూడా ఈ వ్యక్తి నేరం చేయడానికి కూడా కోర్టు నమ్మాలి. ఈ ట్విన్ కండిషన్స్ సెక్షన్ 45 ప్రకారం పిఎంఎల్ఏలో ఈ ట్విన్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే కానీ బెయిల్ ఇవ్వలేరు. అందుకనే మనకు మనీష్ సిసోడియా 1 year దాటి ఇంకా జైల్లోనే ఉన్నాడు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. కవిత 5 నెలలు అయిపోయింది. 15th వస్తే 5 నెలలు అవుతుంది ఆమెది. సో ఆమెకి బెయిల్ రాలేదు. ఇలాగా ఇప్పుడు చంద్రబాబు ప్లాన్గా ఏం చేస్తున్నాడంటే ప్రతి దాంట్లో ఈడీని పిలుస్తున్నాడు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో క్యాష్ డీలింగ్స్ జరిగాయి కాబట్టి, మనీ జరిగింది కాబట్టి, అది మనీ లాండరింగ్ కాబట్టి మీరు రండి అని ఈడీని పిలుస్తున్నాడు. ఈడీ ఎంటర్ అవగానే ఏమవుతుంది, పిఎంఎల్ఏ అప్లై అయిపోతుంది. పిఎంఎల్ఏ కింద జగన్ అరెస్ట్ చేస్తే ఇంక బెయిల్ రాదు. ఇప్పుడు ఇసుక కుంభకోణం రెండోది తీశారు. ఇసుక కుంభకోణం కూడా అదే. అంటే వరుసగా కేసులు పెట్టడం ద్వారా జగన్ని వితౌట్ బెయిల్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టగలిగితే కంప్లీట్గా వైసీపీ నేలమట్టం అయిపోతుందని చంద్రబాబుకు ఉండే గోల్. అంతేగాని ఏదో అక్కడ అన్యాయం జరిగింది రాష్ట్రానికి మంచి చేయాలనేది ఏమి ఉండదు. పొలిటికల్గా తన ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలనేదే చంద్రబాబు టార్గెట్. జగన్ టార్గెట్ కూడా అదే. గతంలో జగన్ చేయలేకపోయాడు, ఇప్పుడు చంద్రబాబు చేయగలిగిన పరిస్థితి అయితే చంద్రబాబుకు ఉంది. దీన్ని మరి జగన్ ఎలా అడ్డుకుంటాడనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు అందరికీ తెలుగు వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉండేది ఏంటంటే ఈ ఒక పక్క బలంగా ఉన్న చంద్రబాబు, ఒక పక్క వీక్గా ఉన్న జగను, ఈ బ్యాటిల్ ఎలా ఉండబోతుంది, దీంట్లో జగన్ జైలుకి పంపించడంలో చంద్రబాబు సక్సెస్ కాగలడా, జగన్ జైలుకి పోకుండా ఉండడంలో జగన్ సక్సెస్ కాగలడా అన్న ఒక థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సినిమా లాగా ఇప్పుడు అందరూ అలా కుర్చీలు ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతుంది అనేది. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అందరికీ. సో చంద్రబాబు ఒక ప్లాన్గా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తొందరపడకుండా ముందు తను ముందున్న కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి, దాన్ని నెరవేర్చాలి. అంటే హామీలు ఇప్పటి వరకు హామీలకు సంబంధించి ఆయన నెరవేర్చే పరిస్థితి కనిపించట్లేదు. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన కర్తవ్యం. అలాగే పోలవరం అండ్ అమరావతి ఈ 2 ప్రాజెక్ట్స్ ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళకపోతే
ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇవి ఒక పక్క ఉంటూ జగన్ని ఎలా డీల్ చేయాలి అది కూడా సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. అంటే తొందరపడి కేసు పెడితే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. అందుకని సిస్టమేటిక్గా వెళ్ళి రేపు బెయిల్ రాకుండా చూసుకోవాలంటే పిఎంఎల్ఏని జగన్కి ఎలా తీసుకురావాలి. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే బెయిల్ రాకపోతే ఇక్కడ 1,00,000 కోట్ల కుంభకోణం అనేది వీళ్ళు పెడుతున్నారు కాబట్టి బెయిల్ రావడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా బెయిల్ రావడం జగన్కి కష్టం. ఇవన్నీ ముందుగా చెస్లో ఒక 10 ఎత్తులు తర్వాత ప్రత్యర్థి ఏ ఎత్తేస్తాడు దాన్ని నేను ఎలా చేయాలి అన్నట్టుగా చంద్రబాబు కూడా జగన్ మీద ఇప్పుడు కేసులు పెడితే ఏం చేస్తాడు, దాన్ని అడ్డుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ ఆయనకి అడ్వకేట్స్ కూడా. అందుకని సిద్ధార్థ మల్హోత్రాని కూడా రంగంలోకి ఆల్రెడీ దించేశారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు జగన్ దానికి వ్యతిరేకంగా డీల్ చేయగలగాలి. మరి జగన్ కూడా చెస్ ప్లేయరు, ఈ చెస్ ప్లేయర్ ఇప్పుడు రాజకీయ చదరంగంలో జగన్ గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.